క్రీస్తునందు ప్రేమ వల్ల చాలా మంచి సాక్ష్యం. నేను కూర్చొని అందరి సాక్ష్యాలు వింటూ ఉన్నాను. అయితే నేను ఒక విషయంలో కొంచెం ఆశ్చర్యపడడానికి కారణం ఏంటంటే, ధార్మిక ఫ్యామిలీస్లో ఉన్న వారందరూ కూడా మంచి ప్రేమ కలవారు. either this side or that side, మేల్ సైడ్ కావచ్చు, ఫీమేల్ సైడ్ కావచ్చు, ప్రేమ కలిగిన కుటుంబాలు. అంత మాత్రం కాదు, మంచి ఆత్మీయత కలిగిన కుటుంబాలు. అంత మాత్రం కాదు, డేర్ అండ్ డాషింగ్ పీపుల్. చాలా నాన్ కాంట్రవర్షియల్, వెరీ ఫ్యూ. కాంట్రవర్షియల్ అని కాదు, ధైర్య వస్తువులు. ఎందుకు మాట చెబుతున్నానంటే, నేను విన్నాను బాబుగారి గురించి. యాంజియోగ్రామ్ జరిగింది, గోయింగ్ ఫర్ సర్జరీ అన్నట్టు. ఆ సమయంలో కొంచెం తను భయపడ్డట్టుగా విన్నాను. మరి ఆ సమయంలో దేవుని చిత్తమని అందరూ భావిస్తున్నాం. వారి గురించి చాలా మంచి విషయాలు విన్నాను. ఈ సంఘంలో ఒక మంచి సీనియర్ డీకన్గా వారు చేసిన సేవ, బ్రాంచ్ సంఘాల్లో వారు మంచి వాక్యం ప్రకటించే వారిని, మంచి ప్రార్థనా పరులని, సంఘ పరిచయంలో, స్వార్థ పరిచయంలో బాగా ఉన్నట్టుగా నేను విన్నాను, నేను గమనించడంలో జరిగింది. చాలా నెమ్మదస్తులు బావగారు. మరి అక్కగారు బావగారు చిన్నప్పుడు వారిని వివాహం వారి సందర్భంగా వారి ఇంటికి వచ్చి వారి ఆహ్వానించడం జరిగింది. మరి కూడా చిన్నబాబు గారు, చిన్న కుమారుడు బావగారికి విజయనాథ్ గారు వారు నాకు ఇచ్చిన ప్రివిలేజ్ని బట్టి కుటుంబానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘ కాపులు చెప్పిన మంచి సాక్ష్యం, అదేవిధంగా సంఘ సెక్రటరీ గారు వారన్న మాట మంచి మాట. సంఘంలో నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఇది పర్సన్ అని ప్రెసిడెంట్ గారు మంచి మాట అన్నారు. మంచి ప్రార్థనకారుడు, నాకు మంచి ఆత్మీయమైన సహోదరుడు. సంఘంలో కమిటీ వారి నుండి, సంఘ కాపు నుండి మంచి సాక్ష్యాలు పొందడం అనేది చాలా మంచి ధన్యతని నేను భావిస్తాను. అందుకే మంచి ధన్యజీవి గారిగొండ్ల కుటుంబంలో బావగారు గారిగొండ్ల సుధాకర్ గారు నిజమే వారి బాధ్యతలను నిర్వహించారు. కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, గ్రామ చిల్డ్రన్ బట్టి, కుటుంబాన్ని బట్టి దేవుని స్థుతులు చెల్లిస్తున్నాను. అక్కగారు నిన్న దినానికి బాగా అప్సెట్ అయినట్టుగా విన్నాను నేను. అంటే వారికి ఉన్నటువంటి క్లోజ్నెస్, లవ్ అండ్ ఎఫెక్షన్, ఇంటిమసీ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. సో అది ఎప్పుడైతే కొంచెం ఎడబాటు కలుగుతుందో దానికి కొంచెం అడ్జస్ట్ కావడం చాలా కష్టం, లేదా హస్బెండ్ సైడ్ ఆర్ వైఫ్ సైడ్. సో దేవుడు అగ్గుకు అక్కగారికి వాళ్ళు నేను భావిస్తున్నాను. వీళ్ళందరినీ ఆదరించడం కాక క్రీస్తునందు ప్రేమైన దేవుని సమయంలో క్లుప్తంగా దేవుడి కుటుంబాన్ని ఆదరించినట్టుగా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం, For to me to live is Christ, and to die is gain. మరణము నాకు లాభం. This is the great statement from St. Paul. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. బైబిల్ లోకానికి చాలా కొంచెం కాంట్రడిక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఇది వాడికి కర్మ అంటుంటారు, కానీ బైబిల్ అంటుంటే ఇది లాభం. భక్తుల మరణము ధనికరమైనది, భక్తుల మరణము విలువగలది అన్న మాటలు బైబిల్లో మనం వింటూ ఉన్నాం. వై దిస్ ఇస్ గెయిన్? మరణము లాభం. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఏ పని చేసినా ఆశించేది ఏంటంటే, నేను ఈ పని చేస్తే నాకు ఏం లాభం. ఇది బయట మాత్రమే కాదు, సంఘాలు కూడా. నేను సంఘ పని చేస్తే, ఈ పని చేశానంటే, వాట్ గెయిన్ ఐ విల్ గెట్ ఇట్ త్రూ దిస్ వర్క్. ఏదైనా సరే నాకేం వస్తుంది, ఏంటి లాభం?
But the Bible says death is gain. పౌలు సంపాదించుకున్నది అది అని అంటూ ఉన్నాడు. Why this is gain in the sight of the Lord and in the sight of the believers and the saints? యెహోవా పరిశుద్ధుల మరణం ఆయన దృష్టికి విలువగలది. వారి మరణం వారికి కాదు. మూడు ప్రాముఖ్యమైన విషయాలు నేను తెలియజేయడానికి ముందు ఒక అన్నోన్ సేయింగ్, ఒక భక్తుని మాట అంటూ, everybody wants to go to heaven but nobody wants to die. అందరూ పరలోక